లోక్సభ ఎన్నికలకు సంబంధించిన ఎగ్జిట్ పోల్స్ నిన్న విడుదలయ్యాయి. ఈ వీడియోలో ఏ ఎగ్జిట్ పోల్ ఏ పార్టీకి ఎన్ని సీట్లు ఇచ్చిందో చూద్దాం. ముందుగా ఇండియా టుడే, యాక్సిస్ మై ఇండియా సంయుక్తంగా నిర్వహించిన ఎగ్జిట్ పోల్. వీరి ప్రకారం ఎన్డీఏ అలయన్స్కు 361 నుంచి 401 సీట్లు వస్తాయని, ఇండియా అలయన్స్కి 131 నుంచి 166 సీట్లు వస్తాయని, అలాగే ఇతరులు 8 నుంచి 20 ఎంపీ స్థానాలు గెలుచుకుంటారని చెప్పారు. తర్వాతి ఎగ్జిట్ పోల్ రిపబ్లిక్ టీవీ మరియు పీమార్క్ సంయుక్తంగా నిర్వహించిన ఎగ్జిట్ పోల్. ఇందులో ఎన్డీఏ అలయన్స్కి 359 సీట్లు వస్తాయని, ఇండియా అలయన్స్కి 154 ఎంపీ స్థానాలు వస్తాయని, ఇతరులు 30 ఎంపీ స్థానాలు మాత్రమే గెలుచుకోగలరని వీళ్ళ ఎగ్జిట్ పోల్లో తెలియజేశారు. తర్వాతి ఎగ్జిట్ పోల్ టైమ్స్ నౌ మరియు ఈటీజీ సంయుక్తంగా నిర్వహించిన ఎగ్జిట్ పోల్. వీరి ప్రకారం ఎన్డీఏ అలయన్స్కి 358 స్థానాలు వస్తాయని, ఇండియా అలయన్స్కి 152 ఎంపీ స్థానాలు వస్తాయని, ఇతరులు 33 ఎంపీ స్థానాలు మాత్రమే గెలుచుకోగలరని తెలియజేశారు. తర్వాత టుడేస్ చాణక్య వారి ఎగ్జిట్ పోల్. వీరు ఎన్డీఏ అలయన్స్కు 385 నుంచి 415 ఎంపీ స్థానాలు వస్తాయని, ఇండియా అలయన్స్కి 96 నుంచి 118 ఎంపీ స్థానాలు వస్తాయని, ఇతరులు 27 నుంచి 45 ఎంపీ స్థానాలు మాత్రమే గెలుచుకోగలరని చెప్పారు. తర్వాతది ఎన్డీటీవీ వల్ల పోల్ ఆఫ్ పోల్స్ సంబంధించింది. వీరి ప్రకారం ఎన్డీఏ అలయన్స్కు 365 స్థానాలు వస్తాయని, ఇండియా అలయన్స్కు 146 ఎంపీ స్థానాలు వస్తాయని, ఇతరులకు 32 ఎంపీ స్థానాలు మాత్రమే వస్తాయని వాళ్ళ ఎగ్జిట్ పోల్లో తెలియజేశారు. తర్వాత ఎగ్జిట్ పోల్ ఇచ్చిన సంస్థ ఏబీపీ సీ ఓటర్. వీరి ప్రకారం ఎన్డీఏ అలయన్స్కు 355 నుంచి 383 ఎంపీ స్థానాలు వస్తాయని, ఇండియా అలయన్స్కు 152 నుంచి 182 ఎంపీ స్థానాలు వస్తాయని, ఇతరులకు 4 నుంచి 12 ఎంపీ స్థానాలు వస్తాయని తెలియజేశారు. తర్వాతి ఎగ్జిట్ పోల్ ఎన్డీటీవీ మరియు జన్ కీ బాత్ సంయుక్తంగా నిర్వహించిన ఎగ్జిట్ పోల్. వీరి ప్రకారం ఎన్డీఏ అలయన్స్కు 362 నుంచి 392 ఎంపీ స్థానాలు వస్తాయని, ఇండియా అలయన్స్కు 141 నుంచి 161 ఎంపీ స్థానాలు వస్తాయని, ఇతరులకు 10 నుంచి 20 ఎంపీ స్థానాలు వస్తాయని తెలియజేశారు. తర్వాతి ఎగ్జిట్ పోల్ ఇండియా టీవీ మరియు సిఎన్ఎక్స్ సంయుక్తంగా నిర్వహించిన ఎగ్జిట్ పోల్. వీరి ప్రకారం ఎన్డీఏ అలయన్స్కు 371 నుంచి 401 ఎంపీ స్థానాలు వస్తాయని, ఇండియా అలయన్స్కు 109 నుంచి 139 ఎంపీ స్థానాలు వస్తాయని, ఇతరులకు 28 నుంచి 38 ఎంపీ స్థానాలు వస్తాయని చెప్పారు. తర్వాతి ఎగ్జిట్ పోల్ టీవీ9 మరియు పోల్ స్ట్రాట్ వారికి సంబంధించింది. వీరి ప్రకారం ఎన్డీఏ అలయన్స్కు 342 ఎంపీ స్థానాలు వస్తాయని, ఇండియా అలయన్స్కు 166 ఎంపీ స్థానాలు వస్తాయని, ఇతరులు కేవలం 35 ఎంపీ స్థానాలు మాత్రమే గెలుచుకోగలరని ఈ ఎగ్జిట్ పోల్ తెలియజేసింది. వీటి ప్రకారం చూసినట్లయితే కేంద్రంలో బీజేపీ ఖచ్చితంగా అధికారంలోకి రాబోతుందని తెలుస్తుంది. కానీ ఎంత మెజారిటీ వస్తుందో తెలియాలంటే జూన్ 4వ తేదీ వరకు వేచి చూడాల్సిందే. మా వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి మా వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.